కుంభరాశి వారికి 16, 17, 18 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మీకు ఒక రకంగా చెప్పాలంటే గోల్డెన్ టైమ్ అని చెప్పొచ్చు. చాలా అద్భుతమైన ఫలితాలైతే రాబోతున్నాయి. మీ జీవితం మారబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అనేక రకాల కష్టాల నుంచి, సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసొస్తుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైఫ్‌లో ఏంటంటే గనక దూసుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ప్రతి పనిలో కూడా మీకేంటంటే గనక విజయం లభిస్తుంది. కాకపోతే కొంతమంది ఉంటారు కదండీ! మనమంటే పడనివారు. వాళ్ళేంటంటే గనక మీ జీవితాన్ని తలకిందులుగా చేయాలని చూస్తున్నారు. ఆ వ్యక్తులతో కొంచెం దూరంగా ఉంటే మీకేంటంటే ఈ 3 రోజులు కూడా పర్ఫెక్ట్‌గా ఉండబోతుంది. అసలు ఏం జరగబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అదంతా కూడా ఇప్పుడు మనం వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రకంగా చెప్పాలంటే గనక కుంభరాశి వారండి మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. అలానే కాకుండా వీళ్ళకి ఏంటంటే జీవితంలో అండి ఎప్పుడు కూడా ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వస్తూనే ఉంటుంది. ఆ కష్టం ఏంటంటే గనక ఎంత ఇబ్బంది పెడుతుందంటే అంత ఇబ్బంది పెడుతుంది, బాధ పెడుతుంది. అలానే కాకుండా కష్టాల కూవిలో పడిపోయి ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈరోజు బాధ ఉందని, ఈరోజు సంతోషం ఉందని హ్యాపీగా అసలు కూడా ఉండరండి. బాధ ఉన్నా, హ్యాపీగా ఉన్నా, ఎలా ఉన్నా కానీ ఒకే మాదిరిగా ఉంటారు. కానీ మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు. కుంభరాశి వారు నిజాయితీకి, న్యాయానికి కట్టుబడి ఉంటారండి. చాలా నిజాయితీ పరులు అని చెప్పొచ్చు. అబద్ధాలు చెప్పటం కానీ, అబద్ధాలు మాట్లాడటం కానీ, ఒకరి మీద లేనిపోనివి పుట్టించి చెప్పటం కానీ, ఒకరిని ద్వేషించటం కానీ, ఒకరిని దూరం పెట్టడం కానీ వీళ్ళు ఏంటంటే ఇలాంటివి అయితే చేయరండి. అందరినీ కలుపుకొని పోతారు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకునే రకం ఈ కుంభరాశి వారు. అలానే కాకుండా చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. చాలా అందమైన మనసు ఉంటుంది, అందంగా ఉంటారు, అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. కలిసిమెలిసి ఉండటం అనేది జరుగుతుందన్నమాట. అలానే కాకుండా వీళ్ళు చెప్పాలంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తారండి. నువ్వు అది, నేను ఇది, నువ్వు తక్కువగా చూడటం, నిన్ను కంటే ఎక్కువగా చూడటం, ఇలాంటివి భేదభావాలు ఉండవన్నమాట. అందరినీ సమానంగా చూస్తారు, అందరినీ ఈక్వల్గా చూస్తారు. అలానే కాకుండా ఏంటంటే వీరు ఇష్టపడే వారిని, అంటే ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళ బంధువర్గం కావచ్చు, వీళ్లకు సంబంధించిన వాళ్ళు, అలానే వీళ్ళతో స్నేహం చేసే వాళ్ళకు కూడా ఏంటంటే గనక వీళ్ళు ఒక పెద్ద అండ అండి. అంటే అండగా ఉంటారనమాట. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా కానీ ఖచ్చితంగా ఈ కుంభరాశి వారు వాళ్ళకి ఏంటంటే ఒక భరోసా ఇవ్వటం, ఆ సమస్య నుంచి వాళ్ళని బయటపడేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కుంభరాశి వారికి తెలివి అధికంగా ఉంటుంది, మంచి టాలెంట్ని కలిగి ఉంటారు. ప్రతిదీ కూడా ఏంటంటే గనక తెలివితో జయిస్తారండి. ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ ధైర్యం కంటే కూడా ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తారు, ముందుకు వెళతారు, సక్సెస్ని చూస్తారు. ప్రతి పని కూడా అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ప్రతిదీ కూడా ఏంటంటే గనక అనుకూలంగా మార్చుకునేంత టాలెంట్ వీళ్ళలో ఉంటుంది. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా కానీ భగవంతుడి అండ అనేది వీళ్ళకు ఉంటుందండి. భగవంతుడి అనుగ్రహం, అంటే భగవంతుడి అండ అనేది ఉంటుంది. ఇక అలానే కాకుండా ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే లైఫ్లో నాకు ఎప్పుడు చెడు రోజులే ఉంటాయి, నేను ఎప్పుడు కూడా ఏంటంటే గనక మంచి రోజులను అనుభవించలేదని కొన్నిసార్లు బాధపడతారు. కాకపోతే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది జరిగినా కానీ మీ మంచికి అనుకోండి. మీరు చేసే విధానాన్ని బట్టే భగవంతుడు మీకు అనుగ్రహాన్ని ఇస్తాడు. మీ మంచితనానికి, మీ మంచి మనసుకు ఏంటంటే గనక భగవంతుడు ఎప్పుడు తోడుండి మీ కష్టాన్ని తీరుస్తూనే ఉంటాడు. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే గనక శని ప్రభావాలు అధికంగా అయ్యి, అలానే కాకుండా గ్రహస్థితి సరిగ్గా లేక మీకు కష్టాలు వచ్చి పడుతూ ఉంటాయి. కానీ కష్టాలు వచ్చినా కానీ వాటిని ఏంటంటే గనక జయించేంత శక్తి మీకు ఉంటుందన్నమాట. మీరు ఒక రకంగా చెప్పాలంటే కనుక ఎదుటి వాళ్ళల్లో అంటే టాలెంట్ని గుర్తిస్తారండి. ఎదుటి వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు అనేది ఏంటంటే కనుక చెప్పే అంత తెలివి వీళ్ళకు ఉంటుందండి. వాళ్ళ ఫేస్ని చూసి వాళ్ళు ఏంటంటే కనుక చెప్పేస్తారనమాట, నా గురించి వీళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారని చెప్పేసే అంత టాలెంట్ ఈ కుంభరాశి వారికి ఉంటుంది. కుంభరాశి వారు ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే ఫ్యామిలీ కోసం చాలా వరకు కూడా తప్పిస్తారండి. కుటుంబమే నాకు అన్నీ అన్నట్టుగా వీళ్ళు భావించుకుని ఆ కుటుంబం కోసమే రేయి పగలనకుండా కష్టపడతారు. కష్టానికి తగిన ఫలితం వస్తుందంటే అసలు కూడా రాదనే చెప్పొచ్చు. కష్టపడేదేమో ఏంటంటే చాలా ఉంటుంది, కానీ వచ్చేది మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అయినా కానీ పర్వాలేదులే, నా లైఫ్ని నేను లీడ్ చేసుకోగలుగుతా అని అనుకుంటారు. లైఫ్లో ఎన్నో గోల్స్ ఉంటాయండి వీళ్ళకు. ఎన్నో గోల్స్తో ఏంటంటే కనుక లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు, ముందుకు వెళ్ళాలనుకుంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఏంటంటే కనుక బరువు బాధ్యతల వల్ల ఆ గోల్ని ఏంటంటే రీచ్ అవ్వకపోతారు. కానీ ఖచ్చితంగా వీళ్ళు అనుకున్న గోల్ని వీళ్ళు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా ఏంటంటే కనుక దైవ అనుగ్రహంతో జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. వీరి మంచి మనస్తత్వానికి ఏంటంటే కనుక వీళ్ళ చుట్టూ సరౌండింగ్ ఉంటుంది కదా, వీళ్ళకి అనుకూలంగా ఉంటుందండి. అంటే వీళ్ళు మంచిగా వ్యవహరిస్తారు కాబట్టి ఎదుటి వాళ్ళు కూడా వీళ్ళతో మంచిగానే వ్యవహరిస్తారు. ఇలా గంభీరంగా కానీ ఇలా అయితే చెయ్యరు. కాకపోతే కొంతమంది ఉంటారు కదండి, ప్రతి ఒక్కరి లైఫ్లో ఏంటంటే కనుక కొంతమంది శత్రువులు ఉంటారు. పనున్నంతసేపు బాగా మాట్లాడటం, పని తీరిన తర్వాత ఏంటంటే వీరిని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం చేస్తారు. ఎవరైనా సరే కష్టాల్లో ఉంటే మాత్రం అక్కడ వీళ్ళు వాలిపోతారండి, వాళ్ళ కష్టాన్ని తీరుస్తారు. అదే వీళ్ళు కష్టాల్లో ఉంటే ఒక్కరు కూడా రారండి. ఒక్కరు కూడా ఏంటంటే కనుక కష్టాలు వచ్చాయా,
బాధలు వచ్చాయా, ఎలా ఉన్నారు అని అడిగేవారే ఉండరు. అయినా కానీ వీళ్ళు ఏంటంటే కనుక మారడండి. పోనీలే ఇప్పుడు నా అంటే సమయం బాగాలేదు, రేపన్న రోజు నా రోజు వస్తుంది కదా అనుకుంటారు. కానీ ఎవరిని కూడా ద్వేషించరనమాట. అలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మెత్తటి హృదయం అనేది ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక అబద్ధాలు చెప్పి ఒకరిని ఇబ్బంది పెట్టడం, ఒకరి కన్నీటికి కారణం అవ్వటం మాత్రం వీళ్ళైతే అసలు చేయరని చెప్పొచ్చు. కుంభరాశి వారైతే 99% కంటే కూడా నిజాయితీకి, న్యాయానికి కట్టుబడి ఉంటారు. అంటే 1% ఉండరా అంటే కనుక అలా కాదండి. 1% అంటే మానవ జీవితంలో మనము అంటే కొన్ని సందర్భాలలో కొన్ని సిచ్యువేషన్స్లో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక ఎక్కడ ఏం చెప్పాలి, ఎలా తప్పించుకోవాలనేది ఈ కుంభరాశి వారికి చాలా బాగా తెలిసి ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ 3 రోజులు కూడా అండి మీకు మంచి సమయం అని చెప్పొచ్చండి. 3 రోజులు కూడా ఏంటంటే కనుక చెప్పాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరబోతున్నాయి. అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. గోల్డెన్ టైం అన్నాం కదా, అయితే సమయం అనేది వృధా కాకుండా ప్రతిదీ కూడా మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మీరు అనుకున్న గోల్స్ అన్ని కూడా అండి ఇప్పుడు మీరేంటంటే కనుక రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక గృహప్రవేశం చేయడం, గృహాన్ని ఏంటంటే కనుక మీరు అంటే కొనుగోలు చేయడం అంటే మీ రాశిని బట్టి, మీ గ్రహస్థితిని బట్టి చెప్పబడుతుంది. ఇది అందరికీ జరుగుతుంది అంటే ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎవరికైతే సొంతంగా గృహం కావాలని కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ గృహలాభం అనేది కలిగే అవకాశం ఉంటుంది. గృహ ప్రవేశాలు చేయటం, చిన్న ఫంక్షన్స్లో, పార్టీస్లో పాల్గొనటం, ఇంట్లో శుభకార్యాలు జరగటం, వివాహ ప్రయత్నాలు చేసే వాళ్లకు వివాహం అనేది అంటే ఫలించటం, ఇదంతా కూడా జరుగుతుందని చెప్పొచ్చు. కుంభరాశి వారికి మంచి సమయం అనమాట. పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. ఆగిపోయిన సంపాదన ఏంటంటే కనుక తిరిగి ప్రారంభమవుతుంది. డబ్బు పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. చాలా మంచి రిజల్ట్ అయితే వీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా బయట నుంచి రావాల్సిన డబ్బు వస్తుంది. స్ట్రక్ అయిపోయిన డబ్బు చేతికి అందుతుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. చీటీ రూపంలో డబ్బు వస్తుంది. ఫైనాన్షియల్గా, ఆర్థికంగా చాలా బాగుంటుంది. అప్పులు తీర్చుకోగలుగుతారు. ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటారు. మీకేంటంటే కనుక డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ కూడా అవుతుందని చెప్పొచ్చు. అంటే ఎప్పటి నుంచో ఇల్లు కొనాలనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్లకు ఇల్లు కొనే అవకాశం అయితే ఉంటుందండి. చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా గృహలాభం అయితే కనిపిస్తుంది ఎక్కువగా చెప్పాలంటే కనుక. అంటే ఎప్పటి నుంచో సర్చింగ్లో ఉన్నారు, ఇప్పుడు ఏంటంటే కనుక అది నిజం అవుతుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది. ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే సకల శుభాలు చేకూరుతాయి. ధనం అందుకే మనం చెప్పాం కదా, ప్రతి దగ్గర నుంచి కూడా ధనం అనేది వస్తుంది. అప్పు తీర్చుకోగలుగుతారు, అప్పులు ఇవ్వగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఒకప్పుడు రూపాయి లేక అలమటించిన రోజులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఏంటంటే కనుక మీరే రూపాయి ఇచ్చే స్థాయికి వెళతారండి. అదంతా కూడా ఏంటంటే లక్ష్మీదేవి కృప వల్ల అని చెప్పొచ్చు. ఆమె వల్ల అంటే ఆ ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగింది కాబట్టి ఇదంతా కూడా జరిగిందని చెప్పొచ్చు. అంటే మీరు కష్టపడకుండా పైకి వచ్చారని చెప్పట్లేదు. మీరు కూడా ఇందులో చాలా 100% ఎఫెక్ట్ పెట్టారు. మీరు కూడా ఏంటంటే కనుక రేయి పగలనకుండా కష్టపడుతూ లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళారు. ఇప్పుడు కూడా ముందుకు వెళుతున్నారని చెప్పొచ్చు. ఎంతమంది మిమ్మల్ని తొక్కేయాలని చూసినా సరేనండి, మీరు అంత పైకి ఎదుగుతారు, గుర్తుపెట్టుకోండి. కుంభరాశి వారు ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు, సూటిగా మాట్లాడతారండి. ముక్కు మీద కోపం ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక మాట్లాడే విధానం అనేది బాగుంటుంది. ఎక్కడ తగ్గాలి, ఎక్కడ అంటే ఏం మాట్లాడాలనేది వీళ్ళకి ఏంటంటే పుట్టుకతోనే ఉంటుందన్నమాట. కాబట్టి అందరి ప్రశంసలను అందుకుంటారు. అందరితో ఏంటంటే కనుక శభాష్ అని పెంచుకుంటారు. పనితీరుతో పాటు వీళ్ళు అంటే వ్యవహరించే వ్యవహారం కూడా అందరికీ నచ్చుతుందన్నమాట. కాబట్టి వీళ్ళకి ఏంటంటే బంధువర్గం కావచ్చు, ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు అధికంగా ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఇంకా కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పరిచయాలలో ఏంటంటే కనుక మంచి ఫలితాలను పొందుతారు. పరిచయాల వల్ల మీకు మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా ముఖ్యంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మనకి ఏంటంటే కనుక ముఖ్యం చూసుకుంటే 16, 17, 18 3 రోజులు కదండి, మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుందన్నమాట. మీ జీవితంలో ఏంటంటే మీరు కొత్త విషయాలను తెలుసుకుంటారు. కొత్త అంటే పెట్టుబడులకు మీరు ఏంటంటే కనుక అర్హులు అవుతారని చెప్పొచ్చు. కానీ షూరిటీ సంతకాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. అలానే కాకుండా కొంతమంది శత్రువులు మీ చుట్టూదానే ఉన్నారండి. ఆ శత్రువులను ఏంటంటే పక్కన పెట్టండి. అందరూ నా వాళ్ళు అనుకోని ఏంటంటే కనుక మీరు దగ్గరికి తీసుకుంటారు. కానీ ఆ నా వాళ్ళలో శత్రువులు ఉన్నారని వారిని దూరం పెడితే మీ లైఫ్ ఇంకా బాగుంటుందండి. మీకు ఇప్పుడు ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మంచి సమయం అనేది ప్రారంభమైంది. శని మీ జీవితంలో నుంచి పూర్తిగా వెళ్ళిపోయింది. అలానే కాకుండా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలిస్తున్నాయి. మీ గ్రహస్థితి అంతా కూడా ఏంటంటే కనుక చక్కగా ఉందన్నమాట. ఎక్కడ కూడా ఏంటంటే దారిలో అంటే ముళ్ళ కంపలు లేకుండా లైఫ్లో ఏంటంటే కనుక చక్కగా లీడ్ చేయబోతున్నారు. లైఫ్లో ముందుకు వెళ్ళబోతున్నారు. ఒక వాహనం కానీ ఒక వస్తువు కానీ పెద్దది కొనే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా సంతానం కోసం ఎదురు చూసే వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. మంచి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం అయితే
అయితే ఉంటుంది. విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది. విద్యలో రాణించగలుగుతారు. పాస్ మార్కులతో చక్కగా ఘన విజయాన్ని సాధించగలుగుతారు. అలానే కాకుండా ఇక్కడ చూస్తే వృత్తిపరంగా బాగుంటుంది, వ్యాపార పరంగా బాగుంటుంది, వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది, ప్రశంసలు అందుకుంటారు. బాస్ నుంచి మీరు ఏంటంటే కనుక మంచి ప్రశంసలు అందుకుంటారు. పనితీరు బాగుంటుంది, పనుల్లో రాణించగలుగుతారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలానే బదిలీలు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగంలో చిన్న చిన్న ప్రమోషన్స్ వస్తాయి. ఒక డ్యూటీ నుండి ఇంకొక డ్యూటీకి ఇలా మారే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి, మ్యాక్సిమం అయితే కనిపిస్తున్నాయి అనమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు జీతాల మీద కూడా చర్చ జరుగుతుంది. జీతాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. జీతాలను బట్టి కూడా మీకు ఏంటంటే కనుక మంచి చేకూరుతుందని చెప్పొచ్చు. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని చెప్పాం కదా. అయితే మనం మధ్యలో చూసుకుంటే ఏంటంటే కనుక 17వ తేదీన అతిపెద్ద అమావాస్య ఉందండి. ఇది కూడా ఏంటంటే శుక్ర అమావాస్య అనమాట. అయితే ఈ రోజు ఏంటంటే మీరు మర్చిపోకుండా కొన్ని నియమాలను పాటించుకుంటూ ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది. ఇంకా మీ జీవితాన్ని ఏంటంటే కనుక మార్చేస్తుంది. చాలా వరకు కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అద్భుతాలండి. మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారనమాట. ఎప్పుడు లేనంత ఆనందం, సంతోషం అనేది ఇప్పుడు కనిపిస్తుంది. అలానే కాకుండా మనశ్శాంతి లభిస్తుంది, సుఖ సంతోషాలు కలుగుతాయి. అలానే ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు ఏంటంటే కనుక ఎంజాయ్ చేస్తారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే 17వ తేదీన శుక్రవారం రాబోతుంది. ఆ రోజు అతిపెద్ద అమావాస్య ఉంది. చాలా చాలా శక్తివంతమైనది, వెరీ పవర్ఫుల్ అనమాట. మోస్ట్ వెరీ పవర్ఫుల్ అమావాస్య అండి. ఆ రోజున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని చక్కగా శుచిగా స్నానం చేయండి. కుంభరాశి వారు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక శని బాధలతో సఫర్ అవుతూ ఉంటారు. శని పట్టి పీడించి వీరి జీవితాన్ని ఏంటంటే కనుక తలకిందులుగా మారుస్తూ ఉంటుంది కదా. అయితే శని నుంచి విముక్తి కలగాలన్నా గ్రహ దోషాలు, జాతక సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే అమావాస్య రోజు తప్పనిసరిగా స్నానం చేసేటప్పుడు ఏం చేయండి అంటే కనుక ఒక కర్పూర బిళ్ళను తీసుకోండి. హారతి ఇస్తాం కదా, ఆ కర్పూర బిళ్ళను తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి. స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించండి. ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి అమ్మవారిని అమావాస్య రోజు నిష్ట నియమాలతో పూజిస్తే, ఒకవేళ ఉదయం కుదరదండి అనుకుంటే సాయంత్రం అయినా సరే పూజించండి. ఎలా పూజించినా పర్వాలేదు, కానీ అమావాస్య రోజు అమ్మవారికి ఏంటంటే కనుక దీపం పెట్టండి. అలానే కాకుండా పుష్పాలతో అలంకరించండి, ఒక కొబ్బరికాయ కొట్టండి. ఇంకా అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఇలా దీపం ధూపం నైవేద్యంతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది, సకల శుభాలు చేకూరుతాయి. ఆ తర్వాత ఎప్పుడు చూసినా కానీ గ్రహాలు నీచ స్థాయిలో ఉండి ఎక్కువగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా. అలాంటి కుంభరాశి వారు జాతక దోషాలు పూర్తిగా మీ లైఫ్లో నుంచి తొలగిపోవాలి. ఈ కుజదోషం కావచ్చు, రాహుకేతు ప్రభావాలు కావచ్చు, తీవ్రమైన ఇబ్బందులు కావచ్చు, అనుకోకుండా తుఫాను లాగా కొన్ని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. వాటిని ఏంటంటే కనుక ఎదుర్కొనే అంత శక్తి ఉన్నప్పటికీ కూడా ఎక్కడో అక్కడ మనకు లోపల ఏంటంటే కనుక ఆ శక్తి తగ్గిపోతుంది కదా. అలా జరగకుండా ఉండాలన్నా, ఇంకా మీకు మంచి జరగాలన్నా సరే గుర్తు పెట్టుకోండి. మీరేం చేయండి అంటే కనుక అమావాస్య రోజు ఒక తమలపాకుని తీసుకోండి. ఇదంతా కూడా పూజ గదిలోనే చేసుకోండి, లక్ష్మీదేవి పటం ముందే చేయండి. తమలపాకుని తీసుకొని మీరు ఎంతైతే బెల్లం తినగలుగుతారో అంతే బెల్లం తీసుకోండి. ఎంత తినగలిగితే అంతే తీసుకోండి, ఎక్కువ తక్కువ అని కాదు. ఇది ఎవరైనా తినొచ్చు, ఇంట్లో మనందరం కూడా తినొచ్చండి. కాకపోతే కుంభరాశి వారు ఈ రోజు తింటే చాలా మంచిదనమాట. ఆ తమలపాకు మీద మీరు ఎంతైతే తినగలుగుతారో అంత బెల్లం పెట్టి 2 చుక్కల ఆ తమలపాకు మీద పెట్టిన బెల్లం పైన ఆవునేతిని పొయ్యండి. బెల్లం పైన ఆవునేతి పోస్తే చాలా మంచిదనమాట. ఒకవేళ ఆవు నెయ్యి లేదనుకుంటే తేనె 2 చుక్కలు పోయండి. అలా పోసేసి అది ఏంటంటే కనుక లక్ష్మీదేవికి నివేదన చేసి ఆ తర్వాత దాన్ని మీరు కనుక స్వీకరిస్తే మనం చెప్పుకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. అంతటి మంచి ఫలితం వస్తుందన్నమాట. వెంటనే రాదండి, కొంచెం సమయం పడుతుంది కదండి. కొంచెం సమయం తర్వాత ఏంటంటే కనుక ఫలితాన్ని చూస్తాం, కానీ వెంటనే ఫలితం వస్తుంది. వెంటనే ఈ విధంగా చేసుకోండి. అలా కాదు, ఫలితం ఏంటంటే లేటుగా వస్తేనే మంచిది. తొందరగా ఫలితం వస్తే అది లైఫ్ లాంగ్ ఉండదు, లేటుగా ఫలితం వస్తే అది ఎప్పటికీ మనతోనే ఉంటుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా తర్వాత ఇలా చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకొని అమ్మవారికి నమస్కారం చేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత అమావాస్య రోజు బయటికి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి, తులసి మొక్క దగ్గర ఖచ్చితంగా నమస్కారం చేసుకొని వెళ్ళండి. తులసమ్మ మా ఇంట్లో లేదు అంటే కొంతమంది ఇళ్లలో ఉంటుంది, కొంతమంది ఇళ్లలో తులసి మొక్క అసలు పెట్టుకోరు కదా. కాబట్టి ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకొని అమ్మవారిని పూజించుకొని వెళ్ళండి. అమావాస్య రోజు మీకు అనుకూలంగా ఉంటుంది, మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుంది. మీకు ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు, ఎలాంటి ఇబ్బందులు, దోషాలు ఏర్పడకుండా చక్కగా మీరేంటంటే లైఫ్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఆ తర్వాత ఈ విధంగా చేసేసిన తర్వాత ఇంకా సాయంత్రం కానీ లేదంటే అప్పుడే కానండి కుక్కలకు కానీ కాకులకు కానీ ఆహారం పెట్టండి. అయితే కుక్కలకు ఆహారం పెడితే ఏమో మీరు పెరుగన్నం కానీ లేదంటే కనుక నార్మల్గా ఏదైనా సరే కుక్కలకు పెట్టొచ్చు. అయితే కుక్కకు ఆహారం పెట్టిన తర్వాత అమావాస్య రోజున ఏంటంటే కనుక కుక్క అన్నం తింటున్నట్టయితే కొంచెం దూరంగా నిలబడి మనసులో ఏదైనా సరేనండి కష్టం ఉంది దాని గురించి చెప్పుకోండి. కుక్క అన్నం తినేటప్పుడు మనసులో గట్టిగా ఏదైనా కోరుకోండి, అది తప్పకుండా జరుగుతుంది. ఇది కావాలంటే మీరు చేసి చూసుకోండి. తప్పనిసరిగా ఏంటంటే కనుక మీరు కోరుకుంది
జరిగే అవకాశం అయితే ఉంటుంది. 99% జరుగుతుంది. 1% అంటే మనం చెప్పలేం, కానీ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కాకులకు ఆహారం ఎలా పెట్టండి అంటే కనుక తెల్లటి అన్నం ముద్ద తీసుకొని అందులో కొద్ది నల్ల నువ్వులు పోసి ఆ తర్వాత ఏంటంటే కనుక బలంగా ఏదైనా కోరిక కోరుకొని అదేంటంటే కనుక కాకికి పెట్టండి. అలా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. అలా కూడా మీ జీవితం అనేది మారిపోతుంది, మీకంతా కూడా మంచి చేకూరుతుంది. కాబట్టి కుక్కలకు అలానే కాకులకు ఆహారం పెడితే ఇంకా మీ లైఫ్ ఏంటంటే చేంజ్ అయిపోతుంది, పూర్తిగా మారిపోతుంది, మీకే మంచి చేకూరుతుంది అనమాట. ఇది కూడా మీరు చెయ్యండి. ఇక అనంతరం వచ్చేసి ఈ విధంగా ఏంటంటే కనుక చేసుకోండి. ఈ రోజున కాలికి నల్లదారం కట్టుకోండి. కుంభరాశి వారు కుడికాలికి ఏంటంటే కనుక నల్లదారం కట్టుకుంటే మంచిదండి. అంటే ఆడవారు కుడికాలికి, మగవారు ఎడమకాలికి కట్టుకోవాలి. నల్లదారం అమావాస్య రోజు కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక నరదిష్టి నుంచి మనం బయటపడతాం. భూతపేత పిశాసాలు, ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటం, అనారోగ్య సమస్యలు రావటం ఇదంతా కూడా జరుగుతూ ఉంటాయి కదా. వాటన్నిటి నుంచి బయటపడాలంటే కనుక కాలికి నల్లదారం కట్టుకుంటే మంచిది. అలానే కాకుండా మీకు నల్లదారం కట్టడం వల్ల మీ జీవితంలో మీరు అనుకోవచ్చు శని పెరుగుతుందని, కానీ శని పెరగదు, శని తగ్గుతుంది, ఏది కూడా మీ దగ్గరికి రాదు. ఇంకా అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరండి. శత్రువులు మిత్రులుగా మారుతారు, శత్రుత్వం తగ్గిపోతుంది. శత్రుత్వం ఏంటంటే కనుక చాలా వరకు కూడా మీ లైఫ్లో నుంచి తొలగిపోతుంది. మిత్రులుగా మారటంతో పాటు మీతో స్నేహం కూడా ఏర్పరచుకుంటారండి. మీరు అనుకున్నట్టుగా ఓవరాల్గా చూసుకుంటే మంచి లైఫ్ ఉండబోతుంది. పెద్ద పెద్ద అంటే వస్తు వాహనాలు కొంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక 2 చక్రాల వాహనం కానీ 4 చక్రాల వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రయాణాలు పడతాయి, ప్రయాణాలలో కూడా మంచి జరుగుతుంది. ముందే చెప్పాం కదా, ఓవరాల్గా చూసుకుంటే మీకు బాగానే ఉంది, మంచి సమయం అనమాట. ఒక రకంగా చెప్పాలంటే గోల్డెన్ టైం అండి. అసలు మిస్ చేసుకోకండి. అసలు ఈ సమయాన్ని ఏంటంటే కనుక వృధా చేసుకోకండి. ఏవైనా కొత్త పరిచయాలు ఏర్పడితే కొత్త వ్యక్తులు కదా ఎందుకు మాట్లాడాలి అనుకోకండి, మాట్లాడండి. ఖచ్చితంగా మాట్లాడటం వల్ల మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. ఇలా ఓవరాల్గా చూసుకుంటే 3 రోజులు అద్భుతమైన ఫలితాలను అయితే పొందే అవకాశం ఉంది.